నగేష్ గారు నమస్కారం అండి. నగేష్ గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నియంత్రణ చర్యలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి తరపున స్పాన్సర్ కంపెనీ $1,00,000 అంటే సుమారుగా 90 లక్షల ఫీజును నిర్ధారించే బిల్లుపైన సంతకం చేశాడు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ నిర్ణయంతో ఇండియా, చైనా నుంచి నిపుణులైన కార్మికులపై ఆధారపడే అమెరికా టెక్ రంగానికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఈ అమెరికాకి ఎవరైతే వెళ్ళాలని అనుకున్నారు కంటున్నారు వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఒక పెద్ద దెబ్బ. ఎందుకైతే ఏ కంపెనీ $1,00,000 వాళ్ళ జేబు నుంచి కట్టదు ఇది H1B వీసా ఇవ్వడానికి. ఎందుకైతే కొంతమంది టెక్ జాబ్స్ లో, ఎవరు లెవెల్ జాబ్స్ లోనే ఏడాదికి జీతమే $1,00,000 ఉన్నప్పుడు ఇంకో $1,00,000 వీసాకి కట్టడం అనేది చాలా కష్టం. అది కాకుండా అసలు అమెరికన్ కంపెనీ, టెక్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు జీతాలు తక్కువ చేసేసి 66,000, 70,000 అట్లా వీళ్ళకి జీతాలు చేస్తున్నాయి. ఆ జీతాలకు ఏంటంటే అమెరికన్స్ వాళ్ళు రావటం లేదు. సో 66,000 వేతనాలు ఇచ్చి $1,00,000 వీసా కట్టడం అనేది అది చాలా రిడిక్యులస్ గా ఉంది. అది అయ్యే పని కాదు. సో దీనికి ఏమిటంటే ఇప్పుడు ఒకటే మార్గం, అమెరికాలో ఆ టాలెంట్ పూల్ లేదు. ఇది ఇంతమంది ఇంజనీర్స్ లేరు. ఇది STEM అంటారు చూడండి, స్టెమ్, ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దాంట్లో ఎంతమంది లేరు. అందుకే కదా మన దగ్గర నుంచి తీసుకుంటారు. అయితే అమెరికా ఫేవర్ లో ఒక మాట చెప్పాలి. వాళ్ళు ఏమిటంటే ఈ ప్రోగ్రాము మొదట ఎందుకు బిగిన్ చేశారంటే స్కిల్డ్ వర్కర్స్ ని తీసుకోవాలని ఇప్పుడు 90లో స్టార్ట్ చేశారు. స్కిల్డ్ వర్కర్ టు ఫిల్ ద గ్యాప్ ఇన్ టెక్నాలజీ అన్నారు. రాను ఏమిటంటే ఈ ప్రోగ్రామ్ కాస్త డైల్యూట్ అయిపోయింది. ఇది డైల్యూట్ మనం చేయలేదు, రిక్రూట్మెంట్ చేస్తున్నది వాళ్ళే డైల్యూట్ చేస్తున్నారు, మనం ఏం చేయలేదు. సో దానికి ఏమిటంటే దాన్ని మనల్ని శిక్షిస్తే ఎట్లాగా. ఇప్పుడు అమెరికా ఏంటంటే ఒక అగ్రెసివ్ మూడ్ లో ఉంది. ఇది ఇండియా మీద దాడి చేస్తున్నది, ఇది టారిఫ్స్ కానీ, మనం క్రూడ్ ఆయిల్ తెప్పిస్తాం కనుక మన మీద పెనల్టీ వేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది 71% మనమే ఈ H1B వీసాలు మనకే వస్తున్నాయి. చైనాకి 11.7%, మిగతా వాటికి అంతా అన్నిటికీ కలిపితే ఒక 17-18% వీసాలు H1B వీసాలు పోతున్నాయి. సో మనని దృష్టిలో పెట్టుకునే చేసినట్టుగా కనబడుతున్నది. అది ఇక్కడ ఏంటంటే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు దీనివల్ల డెఫినెట్లీ ఒక ఆగిపోతుంది ఇండియా నుంచి అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు IIT గ్రాడ్యుయేట్ ఎవరైనా ఉన్నారనుకోండి, అతనికి ఒక $2,00,000, $3,00,000 ఎంతో వేతనం ఇవ్వాలి. అది కాకుండా ఎందుకంటే అంతకాలం తక్కువ ఆయన సెటిల్ కాడు. అదే మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఆయన సెటిల్ అవుతాడు. ఈ H1B వీసాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ కావాలి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ IITలో చదివిన స్టూడెంట్ కి $2,00,000 జీతమును, ఇంకో $1,00,000 వీసా ఫీజు రెండు ఇచ్చే చాలా ఇది కనబట్టలేదు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తున్నదంటే ట్రంప్ అగ్రెసివ్ మూడ్ ఎట్లాగుందంటే రేపు ఇప్పుడు కంపెనీలకి అవుట్ సోర్సింగ్ చేసేది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు కొన్ని పేర్లు తీసారు చూడండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ పెద్ద పెద్ద జాయింట్స్, టెక్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మెటా, వీటిలన్నీ అవుట్ సోర్స్ చేసారు అనుకోండి. ఇది ఇండియాకి, ఇది మీరు ఇండియాలోనే చేయండి, అక్కడి నుంచి మీరు పంపించండి అనేది. దాన్ని సర్వీస్ ట్యాక్స్ వేస్తాడేమో నాకు ఇంకో భయం పడుతుంది. ఇది ఎందుకంటానంటే రేపు ఏదైతే ఇండియా US కి ఏదైతే టాక్స్ అయితే ఉన్నాయో దాంట్లో సర్వీసెస్ కూడా డిస్కషన్ లోకి ఉన్నాయి. సో ఇండియా ఇప్పుడు మీరు చెప్పింది ప్రైమ్ మినిస్టర్ మన ఆత్మ నిర్భర ఉండాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. అది చేయవలసిందే మనం. అయితే నగేష్ గారు, నిన్న టారిఫ్స్ బాంబు, నేడు ఈరోజు చూస్తున్న H1B వీసా కత్తి, అమెరికా ప్రెసిడెంట్ నిర్ణయాలు ఏ విధంగా చూడాలంటారు? అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి మనం కంపారిజన్ చేయాలి. ఫస్ట్ టర్మ్ లో ఏంటంటే కొంతమంది అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, బ్యూరోక్రసీలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ఉన్నారు.
ఈ సెకండ్ టర్మ్ లో వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఈ మాగా వాళ్ళు వచ్చారు. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది. వాళ్ళు మరి ట్రంప్ రెచ్చగొడుతున్నారు, మరి ట్రంప్ స్వయంగా రెచ్చిపోతున్నాడు నాకు తెలియదు. కానీ ట్రంప్ ఏంటంటే ఏది ఏ డెసిషన్ ఒక రీజనబుల్ కనబట్టలేదు. 7 యుద్ధాలు ఆపేనంటున్నాడు ఆయన. ఇండియా కాదు బాబోయ్, మా యుద్ధాలు మీరు కాదు ఆపింది, మేము వాళ్ళు మాట్లాడుకుని మేము యుద్ధ విరామం చేసేవాళ్ళది ఇండియా చెప్తుంటే లేదు నేనే చేశానంటారు. సో దాని తర్వాత ఓపెన్ గా చెప్పుకుంటున్నాడు నాకు నోబెల్ ప్రైజ్ కావాలని. ఇలాంటివంతా ఏంటంటే కొంచెం అతనికి ఈ సెకండ్ టర్మ్ లోని ఆయన చిరస్థాయిగా నిలబడాలనేది చరిత్రలో ఆయన మైండ్ లో బాగా ఉండిపోయింది. దానికి ఏంటంటే ఏదైనా చేయడానికి సిద్ధం. అది కాకుండా ఏమిటంటే అమెరికాలో ఈజ్ కేటరింగ్ టు ది మాగా ఎలక్టరేట్. ఈ మాగా ఎలక్టరేట్ ని ఎట్లాగైనా వాళ్ళని నిలుపుకోవాలని. ఈ మాగా ఎలక్టరేట్ ఎందుకు నిలుపుకోవాలి? వచ్చే సంవత్సరం ఏమిటంటే అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఈ సెనేటర్స్ ఎలక్ట్ అవుతారు. దాని తర్వాత స్టేట్స్ లో మనలాగే స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళకి స్టేట్స్ లో ఎలక్షన్స్ అవుతాయి. సో ఇదంతా ఏంటంటే రిపబ్లికన్స్ ని స్ట్రెంగ్ చేస్తారు. ఇప్పుడు రిపబ్లికన్స్ ఇప్పటికే కొంచెం బలంతో ఉన్నారు, వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఏంటంటే డెసిషన్స్ అన్ని తొందరపాటు చర్యలు, దాని తర్వాత ప్రాపర్ అడ్వైస్. చూడండి ఇప్పుడు ప్రాపర్ అడ్వైస్ రావట్లేదు అంటుంటే ఏదో మనం చర్చలు చేయాలని అనుకుంటే మోదీ నోట్లోంచి ఇప్పటిదాకా ఒక తప్పుడు మాట రాలేదు మన గవర్నమెంట్ తరఫు నుంచి. మోదీ కానీ, పీయూష్ గోయల్ కానీ, నిర్మలా సీతారామన్ కానీ, వాళ్ళు ఎవరో రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇండియాకి అగేన్స్ట్ గా అని. మహారాజా ఆఫ్ టారిఫ్స్ అనుకుంటూ, లేకపోతే ఏదేదో అనుకుంటూ వాళ్ళు అంటున్నారు. నెవరో కాకుండా వాళ్ళ ఇది లూట్నిక్, ఇది కామర్స్ సెక్రటరీ, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ కంట్రోల్ లేదు. అదే నేను చెప్పేది, అది బాగా యాక్టివిస్ట్ ఏమున్నారు వాళ్ళు గవర్నమెంట్ ని టేక్ ఓవర్ చేశారు, ఇంతకు ముందులో కాదు.